బిగాన్ మా అమ్మాయి శ్రద్ధ మా డాటరు, దానికి ఉంది మ్యాటరు, ఐ విల్ ఆస్క్ లేటర్. రైట్? ఒక అన్నదమ్ములు ఎప్పుడు పోగిరి సాంగ్. ఏంటి పోగిరి సాంగ్? జగడమే, అది కదా. ఎప్పుడు కొట్టుకు తెచ్చేవాళ్ళు, ఎప్పుడు కొట్టుకుంటుండే వాళ్ళకి ఎప్పుడుకో వాళ్ళకి దేవుడిని ఏదో అడగాలని ఒక ఇచ్చే వచ్చింది వాళ్ళు. అని ఈ లైట్ తప్పదా ముఖం మీద? ఇది లైట్ అది తిప్పి ముఖం మీద రైట్, అది కావాలి కొంచెం తిప్పితే తిప్పేయండి, మాకు ఈ వెలుగు సరిపోద్ది కదా గొడవ. రైట్? వీళ్ళిద్దరూ తపస్సు ప్రారంభించారు. ఈ తపస్సు చేస్తూ దేవుడు రాగానే ఏం అడగాలి? వాడికి ఏం కావాలో అడగాలి. కానీ వాడు గొర్రె టైప్. నిన్న చూడండి, ఒక పాస్టర్ వెంకటేశ్వర స్వామి గురించి కష్టపడి వెళ్తారు, లోపల నల్లగా ఉంటుంది అన్నాడు. ఎందుకని? అలాగే అమ్మ చెప్పారు, మన దేవకి ఏం చెప్పారు? వాడి పేరేంది? ప్రకాష్ రాజు. వాడు రాముడి గురించి వాగాడు, వాడికి ఎంత ధైర్యం అని. వాడికి ధైర్యం ఇచ్చింది ఎవరు? మనమే. ఒక్కసారి కోసి కారం పెడితే లైన్లోకి వచ్చేస్తారు. రాముడి గురించి, కృష్ణుడి గురించి, లేదా మన దేవీ దేవతల గురించి మతం మారిన గొర్రె నా కొడుకులకి ఏం పని? మేం పుట్టిస్తే పుట్టిన నా కొడుకులు, అవునా కాదా? మేము దానం చేస్తే పుట్టిన వాళ్ళరా మీరు. మా దానమే మీ ప్రాణం. ఏం దానం చేసాం? వెలిగిందిగా, పెద్ద దానం చేసాం. వాడు బతికున్నాడు, వాడు పుట్టాడంటే మన దానం కారణం. అర్థమైందా? కాబట్టి మన వలన పుట్టి మనకే ఎగినిస్ట్గా మాట్లాడితే మళ్ళీ పుట్టని చోటకి పంపించి పుట్టగతులు లేకుండా చేస్తాం. వాడు ప్రకాశరాజైనా మరొకడైనా ఖబర్దార్, వెదవేషలేకు. నువ్వు మతం మారిన కుక్కవి, మాకు తెలుసు. నువ్వు మతం మారిన కుక్కవి, చర్చికెళ్ళే చెక్కవి. నీతులు చెప్పా యాదవ బతుకు నువ్వు. వాడిని మింగాలి అంటే పెర్ఫెక్ట్ పర్సన్ సుబ్రహ్మణ్యం గారే. జనతా పార్టీ మామూలుగా మింగలేదు, తోలు తీసేశారు. కాబట్టి మనం కూడా సబ్జెక్టు పరంగా మన దగ్గర సబ్జెక్టు ఉండాలి. అది ఉందా లేదా చెక్ చేద్దాము. కథ చెప్తా అన్నాను. వీళ్ళిద్దరు అందరూ ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. వీళ్ళిద్దరూ తపస్సు చేశారు. దేవుడు వచ్చాడు. లొల్లి పెట్టద్దు ప్లీజ్, నా కళ్ళు అన్ని వైపులా ఉంటాయి. సో దేవుడు రాగానే తమ్ముడిని అడిగాడు, చిన్నోడు కదా, ఏం కావాలరా అని. మా అన్నయ్య ఏమడిగాడు అన్నాడు. నేను అడగలేదురా వాడిని ఇంకా. అంటే వాడికి ఏమన్నా ఇవ్వు, వాడికి ఏమి ఇస్తే అవి నాకు 2 ఇంతలు కావాలన్నా, అంటే డబల్ కావాలన్నాడు. సరే, దేవుడు ఏం చేస్తాడు? వాడి దగ్గరికి పోయాడు. ఎరా నీకేం కావాలన్నా, మా తమ్ముడు ఏమడిగిండు అన్నాడు. అదే ఇదే ప్రాబ్లం. వాడికి ఏం కావాలో వాడు అడగడు, అంతా పక్కోడిది కావాలి. ఇదే గొర్రెల మెంటాలిటీ కదా. సో వాడు ఇదే ప్రశ్న. మా తమ్ముడు ఏమడిగాడు? వాడు ఇట్లా చెప్పాడురా, నీకేమి ఇస్తే అది డబల్ ఇమ్మన్నాడు అన్నాడు. అట్లనా? అట్లయితే నాకు కన్ను పోవాలా, నాకు కిడ్నీ పోవాలా, మా ఇంటి ముందు గొయ్యి రావాలా? అంటే అర్థం ఏంటి? అంటే తమ్ముడికి 2 కళ్ళు పోవాలా, 2 కిడ్నీలు పోవాలా, వాడు తొందర సావాలి. ఇది మంచి మెంటాలిటీయా? ఇది ఉండవలసిన మెంటాలిటీయా? ఇది ఎడారి మతం వాళ్ళు చెబుతారు. మన హిందుత్వంలో అలా చెప్పలేదు. మన సనాతన ధర్మంలో సర్వే జన, ఇది మన ధర్మం. అందరూ బాగుండాలని కోరుకుంటాం. కానీ వాడిది ఒకటిదేమో ప్రేమ మతం, ఒకటిదేమో శాంతి మతం. ఇప్పుడు ఆ 2 కలిసి కొట్టుకుంటున్నాయి, చూసారా? ప్రేమ ఉన్న చోట, శాంతి ఉన్న చోట ఆయుధాలతో పని ఉందా? మరి చిరాక్గా ఇరాక్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు, అబుదాబి వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? వాళ్ళ ప్రేమ మతం కాదు కాబట్టి, అది శాంతి మతం కాదు కాబట్టి, ప్రపంచ వినాశనానికి పుట్టిన రాక్షస మతాలు కాబట్టి. మీలో ఎవడైనా దరిద్రులు ఉంటే, అన్ని మతాలు సమానమైన దరిద్రులు, ఇవాళే చచ్చిపోండి. అంటే దాని అర్థం
ఆ దరిద్రాన్ని మీలోంచి తీసేయండి. లేదు 10 లక్షలు ఇస్తా ఎవడైనా నిరూపిస్తే, పబ్లిక్గా చెప్తున్నా, రాముడు సాక్షిగా, కృష్ణుడు సాక్షిగా, శివాజీ సాక్షిగా, మీ లోపల ఏదైనా కొంచెమైనా లోపల థింకింగ్ ఉంటే వెంటనే నిర్మూలించండి. ఇప్పుడు ఈ పిల్ల చెప్పేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. తల్లి చెప్పరా, 5 మైక్ దగ్గర పెట్టుకో. ఎవరైనా ఫోన్లో సరిగా మాట్లాడకపోతే నేను ఏమంటా అంటే, కొంచెం సెల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, వెంటనే పెట్టుకుంటాడు. తల్లి చెప్పరా, 5 వేలు సమానమా? మా అమ్మాయి చెప్పరా గట్టిగా మైక్లో, 5 వేలు సమానమా? మీ అమ్మ షాపులో బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాళ్ళు ఆవుని కోసుకుని మేసేవాళ్ళు సమానమా? అని కరెక్ట్గా చెప్పింది కదా, కొట్టండి చెప్పండి. ఇప్పుడు చకచక అడుగుతాను, శ్రద్ధగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. సిద్ధమా? మైక్ దగ్గర పెట్టుకో. 5 వేలు సమానమా? కాదు. మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా? కాదు. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? కాదు. అన్ని మతాలు సమానమా? కాదు. మా అమ్మాయి తోపు తీండో స్నాప్ ఓ బుక్ ఉన్నది వెనకాల, దాని కింద ఉంది. తల్లి మనం కలుద్దాం, నీకు పని చెప్పేస్తా. ఏ పని అంటే, నువ్వు ఒక 1 వీక్ టైం తీసుకుని, లేదు 15 డేస్ టైం తీసుకుని, నెల టైం తీసుకుని, రామాయణంలో 100 ప్రశ్నలు నువ్వు ఆలోచించి రెడీ చేయి. తప్పకపోతే పెద్దోళ్ళని అడుగు, ఇంకా తప్పకపోతే గూగుల్ని అడుగు. 100 ప్రశ్నలు. ఇప్పుడు నేను చకచక 5 ప్రశ్నలు అడిగిన రామాయణంలో. రాముడు తండ్రి ఎవరు? వద్దు, పర్లేదు, నువ్వే ప్రశ్న వేసుకో, ఓకేనా? రాముడు తమ్ముళ్ళు ఎంతమంది? పర్లేదు. రామాయణం ఎవరు రాశారు? పర్లేదు. రాముడి భార్య పేరు? సీత. తల్లి 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 బంగారు కూర్చోండి. థ్యాంక్ యూ తల్లి. మీకు అర్థమైంది కదా, బాలవాక్కు లేకపోతే బ్రహ్మరాక్షసి వస్తుంది మన ధర్మనాశనం చేయడానికి, మన ఆడపిల్లలను ఎత్తుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఎత్తుకుపోయారు. మీరు ఆలోచించండి, 19 ఏళ్ల బిడ్డ, పాపం వాడు ఎంత కష్టపడ్డాడు. 180 మంది. మరి కొన్ని పదాలు వాడకూడదు. తాటికాయ తెలుసా మీకు? తాటికాయ, ఇలా మనం ఇలా వేలు పెట్టి తింటాం, వాటిని ఏమని పిలుస్తారు? ముంచెలు. మరి పదం వాడకూడదు. అర్థమైన వాళ్ళు ఏమో నవ్వుకు చూస్తున్నారు. 180 ముంజలు ఎలా పడ్డారు? స్కూల్ పిల్లలు. ఎవరు తప్పు? ఈవిడేదో పాపం ఆ అమ్మాయిని 25 ఏళ్ళు పెంచావు. అసలు 25 ఏళ్ళ దాకా నీ దగ్గర ఉంటుందా? 20 కూడా రావు. 15 ఏళ్ళ 16 ఏళ్ళు ఎలా నాశనం అయిపోతున్నారు అంటే, మనం ఏమీ నేర్పించట్లేదు కాబట్టి, మనం ఏమీ చెప్పట్లేదు కాబట్టి. ఇప్పుడు మీకు డెమో చూపిస్తేనే బాగుంటుంది కాబట్టి, ఇంకో బంగారు తల్లి, ఆ దొంగ పూలు రా తల్లి, ఇంకో దొంగ పూలే, నువ్వే ఆ కనకాంబరం, అదా ఆ కనకాంబరం పూలు, లేదా నువ్వు కూడా రా దాదా, దొంగ పూలే రండి. పువ్వులు దొంగవే, నవ్వులు దొంగవే కాదు. పైకి ఎక్కండి, రండి రండి అందరు ఒకసారి 2 చేతులు పైకి ఎత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. నాకు శారీరకంగా వీక్గా ఉంది, ఎందుకంటే మరి 24 గంటలు అయిపోతుంది కదా భోజనం చేసి. సో కొబ్బరి నీళ్ళు ఉన్నాయి. అయినప్పటికీ నేను మధ్య మధ్యలో ఎందుకు మంత్రం చెప్పిస్తా అంటే, ఇప్పుడు నాకు బలం నోటి ద్వారా పొందలేను, చెవుల ద్వారానే పొందగలను.
మీరు మంత్రం చెబుతుంటే మీ గలం వినపడిన కొద్దీ నా బలం పెరుగుతుంది. అందుకని గోవిందా. మిమ్మల్ని ఏమడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. మిమ్మల్ని ఎందుకు పిలిచాను నేను? డెమో. ఏమిటా డెమో అంటే, నీ పేరు వర్ణిక. వర్ణిక. వేసేసారు అక్క చెల్లిలా? ఇది ఇంకా బాగుంది, మళ్ళీ వేసారు. భలే వర్ణిక పర్ణిక, రైట్. సరే, ఇప్పుడు మీ స్నేహితులు ఇవ్వండి. మీ స్నేహితుల్లో చూడండి, అక్కడ వాసు, ఇక్కడ దాసు. ఆయనేమో క్లాసు, మనం ఊరమాసు. సరే, మొన్న ఇంకో ప్రచారక గారు నా పక్కన కూర్చున్నారు. వారి పేరు లింగం శ్రీధర్ గారు. నేను సరదాగా వారితో అన్నాను, ఇక్కడ లింగం, ఇక్కడ సింగం, తర్వాత వాళ్ళే రణరంగం. నిజమే కదా? అందుకు మనం కూడా చాలా సిద్ధంగా ఉండకపోతే చాలా పరిస్థితులు క్రిటికల్ అయిపోతాయి. ఇప్పుడు వీళ్ళని అడిగేదే మీరు మీ పిల్లలందరినీ అడగాలి. మీ స్నేహితులు ఒక 5 పేర్లు చెప్పు. ఏకపర్ణిక, మళ్ళీ పర్ణిక వచ్చింది, దాని పేరు ఏకపర్ణిక. తేజస్వి, పూర్వి, చక్రిక, తన్విశ్రీ. నువ్వు ఒక 5 చెప్పు. లేక్ష, శిరస్వి, వర్ణిక, వేదాంశ్రీ, సువాసి. సువాసి. అమ్మయ్య. ఎందుకు అమ్మయ్య అన్నానో చెప్పరా? వెలిగిందా? మొన్న తిరుపతిలో పొద్దున్నే 3 గంటలు లేచి హారతికి పోయి 4 గుళ్ళు తిరిగి 7:30, 8 ఆ టైంకి రిటర్న్ వచ్చా. మౌనం బ్రేక్ చేసా. పొద్దున్నే నేను నడిచి వస్తున్నాను కొంచెం దూరం. ఎవరో స్కూల్కి వెళ్ళే పిల్ల వాళ్ళ నాన్న నన్ను పలకరించారు. అదే కాళ్ళకి దండం పెట్టింది. నేను ఆ పిల్లని ఇదే ప్రశ్న అడిగాను, 5 పేర్లు చెప్పండి. చెప్పిన తర్వాత అన్ని పేర్లు మనమే అని కన్ఫర్మ్ అయిన తర్వాత, నాన్న మీ ఫ్రెండ్స్లో బొట్టు లేని బ్యాచ్ ఏం లేదు కదా అని అడిగాను. ఎందుకని? నువ్వు మీ నాన్నకి డాక్టర్వే, కానీ వాళ్ళకి మ్యాటర్వే. మీ నాన్నకి మాత్రమే నువ్వు గారాల పట్టి, వాడు మాత్రం నిన్ను చంపుతాడు కొట్టి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆడపిల్లల స్నేహితుల్లో కూడా ఈ ఆడ ముసుగు దొంగలు ఉంటారు. పైన ముసుగు, లోపల లొసుగు. అందుకే వాళ్ళంటే విసుగు. అందుకని ఖచ్చితంగా పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ పేరు అడగండి. వీలైతే వాళ్ళని ఇంటికి తీసుకురండి. ఎందుకంటే పేరు మనదే ఉండొచ్చు. అరుణ ఎవరి పేరు? లతాశ్రీ ఎవరి పేరు? మన పేర్లే. మీరు యమలేని సినిమా చూసారా? అందులో హిమక్రీములు అంటుందా? ఎముడికి ఇచ్చిందా? ఆవిడ ఫోన్లో మాట్లాడింది నాతో. వాళ్ళ నాన్నగారి పేరు మాధవరావు. నేను ప్రైజ్ ద లార్డ్ అన్నా, ఉంది వీడియో కూడా ఉంది యూట్యూబ్లో. ఆవిడ కూడా అంది, మళ్ళీ అన్న, మళ్ళీ అంది, మళ్ళీ అన్న, మళ్ళీ అంది. జై శ్రీరామ్ అన్నాను, అనలేదు. ఏమెక్కిందంటారు? ఏమొచ్చిందంటారు? పొయ్యాకాలం వచ్చింది. పొయ్యాకాలం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్ అన్నది జై శ్రీరామ్ ఎందుకన్నా అయిపోయింది? మాధవరావు కూతురే కదా. కానీ ఆ మస్తిష్కంలోకి విషం ఎక్కింది. కాబట్టి అన్ని మతాలు సమానం కాదు, అన్ని పుస్తకాలు సమానం కాదు. ఇది మనం గుర్తు పెట్టుకుని పిల్లలకి చెప్పాలి. దేవాలయానికి వెళ్తాము, దేవుడి గుళ్ళో ప్రదక్షిణ నేను చేశానన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు చేయలేదు ఇక్కడ? మీరు చేశారుగా, చేయొద్దండి. రైట్. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడైనా గమనించారా? దేవుడి గుడి ముందు ధ్వజస్తంభం ముందు ఒక పీఠం, దాని పేరు బలిపీఠం. అలా గుడి చుట్టూ మొత్తం 8 ఉంటాయి, తెలుసా? ఆ బలిపీఠం మీద ఏముంటుంది? అన్నం ఉంటుంది. ఎక్కడిది? స్వామివారికి పెట్టిన అన్నం. అది ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారంటే కేవలం మేం మాత్రమే బతకడం కాదు, ఈ సృష్టిలో ఇంకా బతకవలసిన వాళ్ళు
చిన్న చిన్న ప్రాణులు, కీటకాలు, పక్షులు కూడా ఉన్నాయి. వాటిని కూడా మేము కేర్ తీసుకుంటాము. అది సనాతన ధర్మం. అంతేగాని పాలిచ్చే ఆవుని, ఆ ఆవు కడుపులో ఉండే పిండాన్ని తినే పిండాకుడు జాతి కాదు మాది. సర్వే జనా లోకా సమస్త, ఇది మన జాతి, అది మన ఖ్యాతి. కాబట్టి ఈ జాతిని కాపాడితే మానవ జాతిని కాపాడినట్లు, ఈ దేశాన్ని కాపాడితే ప్రపంచాన్ని కాపాడినట్లు. కాబట్టి దేశాన్ని కాపాడుకుందామా వద్దా? మరి ఈ దేశం కాపాడుకోవడం అంటే ఏంటి? సెక్యులర్ కుక్కలా ఉండడం కాదు. హిందువులు బలంగా ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. అర్థమైందా? ఎవరు చెప్పారు ఈ మాట? నేను కాదు, కేకే మహమ్మద్ గారు చెప్పారు. అంటిల్ Hindus are remain majority only, there will be constitution, there will be secularism. Can you expect, because Hindus are majority, there is secularism in this country? Just imagine, if Muslims are majority, can you expect in this country there is a secularism? This question raised by great archaeologist KK Muhammad. అదవుతుందా? సెక్యులర్ కుక్కలారా, సెక్యులర్ కుక్కలారా, నేను ఈ పదం వెనక్కి తీసుకోను. 10 లక్షలు ఇస్తాను తప్ప నిరూపిస్తే, మీకు అంత ఉంటే. కుక్కలను అవమానించకూడదు, కానీ ఇంకో జంతువు లేదని కుక్కకి క్షమాపణ కోరుతూ వాడుతున్నాను. అందుకని మార్గం లేక. సో కాబట్టి మీ పిల్లల్ని అడగండి, ఎవరెవరు వాళ్ళ స్నేహితులు, వీలైతే వాళ్ళని తీసుకురండి. ఎందుకంటే ఏం చదువుతున్నారు మీరు? 5th class. సో ఇది 10లోకి వెళ్ళిన తర్వాత ఈ పిల్లల గదిలోకి మనం వెళ్ళాలి. వాళ్ళ మదిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఊరికే సెల్ ఇచ్చేయడం కాదు. 15 ఏళ్ళ అమ్మాయి ఇదే హైదరాబాదులో వాళ్ళ అమ్మని చంపేసింది. కేవలం ఇన్స్టాలో రీల్ చూసి వాడెవడో గోకితే వాడి కోసం వాళ్ళ అమ్మ అడ్డంగా ఉంది, చంపేసింది. కాబట్టి పిల్లలను కూర్చోబెట్టాలి, పిల్లలకి వివరించాలి. మీరు దేనికోసం మేడలు కొంటున్నారు, దేనికోసం కార్లు కొంటున్నారు, దేనికోసం బంగారం కొంటున్నారు? వాళ్ళ కోసమే కదా బతికేది. వాళ్ళే చచ్చిపోతే మీ బతుకులు ఎందుకు? వాళ్ళ చేతిలో చచ్చిపోతే మీ బతుకులు ఎందుకు? అందుకని కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి మీ అందరికీ ఇవ్వలేకపోవచ్చు నేను ఈ పుస్తకాలు, కొన్ని తెచ్చాము. ఈ పుస్తకం పేరు గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి. నాకు చాలా ఇష్టమైన పుస్తకం. దాదాపు 25 ఏళ్ళ నుంచి పంచిపెడుతూనే ఉన్నా. ఇది గోరఖ్పూర్ ప్రెస్, మన సుల్తాన్ బజార్లో కూడా దొరుకుతుంది. మనం కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి, కుటుంబంలో సమస్యలు వస్తే ఎలా డీల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మరిది పిల్లలు మన పిల్లలు కొట్టుకుంటే ఎలా, భర్త అత్తగారు కొట్టుకుంటే ఎలా, భర్త మామగారు అరుచుకుంటే ఎలా, భర్త బావగారు అరుచుకుంటే ఎలా డీల్ చేయాలి, తోటికోడల పిల్లలతో ఎలా డీల్ చేయాలి, పక్కింటి పశువులు వచ్చి మన ఇంట్లో పూలు మొక్కలు తినేస్తే ఎలా డీల్ చేయాలి. ప్రతి దానికి అద్భుతంగా అక్కడ సమాధానాలు ఇవ్వండి, చదవండి. మన పిల్లల్ని మనం కేర్ తీసుకోకపోతే రేపు వాళ్ళ శవాలు కూడా దొరకవు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక పంది పిల్ల 10వ తరగతి చదువుతుంది, మన హిందువుల పిల్ల మీకు వెలుగుతుందిగా. నేను చెప్పేది అర్థమవుతుందా? 10వ తరగతి చదివే మన పిల్ల హాల్ టికెట్ తెచ్చుకోవడానికి బయలుదేరింది. మైబీ ఆప్కా సాత్ ఆయేంగే అందే ఈ ముసుగు దొంగ. వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ తీసుకున్నారు. రిటర్న్లో हे यहाँ नज़दीक में हमारा घर है, आपको कोई नहीं डर, ये मेरा घर. తీసుకెళ్ళాక ఏ అమ్మి పరిచయాలు చేసింది. తర్వాత డోరు తీసింది. లోపల వాడు ఉన్నాడు. ఏ మేరా భయ్యా హై, ఆప్కే లియే అందరూ ఏ గొయ్యా హై తోసేసి. తర్వాత వాడు చేయకూడదంతా చేసేసి వీడియో కూడా తీసేశాడు. 10th మనస్సు మీద ఎంత బాధ ఉంటుంది. వాడు 6 ఏళ్ళ దాన్ని వదలడు, 2 ఏళ్ళ దాన్ని వదలడు. ఆ మాటకు వస్తే కుక్క, అక్క, చెక్క ఏదైనా బీఓకేకే ఉంటే చాలు అనుకునే బోసిడీకే కాదు. మొన్న గాడిదని కూడా మింగేసాడు. కారు ఆపుంటే కారు గొట్టం కూడా వదలదు.
కాబట్టి వాడిని భయ్య అన్నాడా, వాడిది వాడే తిన్నట్టు గుర్తుపెట్టుకోండి. కాబట్టి పిల్లలకి చెప్పాలి. ఏం చెప్పాలి? బండి మీదో కారులోనో గుడికి తీసుకెళ్ళాలి. గుడికి తీసుకెళ్ళి అమ్మ ఇది గుడిరా, చూడు చుట్టూ 8 బలిపీఠాలు ఉన్నాయి, మనం చిన్ని ప్రాణులను కూడా కేర్ తీసుకుంటాం, ఇది మన జాతి, ఇది మన ఖ్యాతి. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ నువ్వే దరిద్రుడివి. ఎందుకంటే ఇప్పుడే దర్శనమైంది, ప్రదక్షిణ చేస్తున్నాను. దరిద్రుడా దరిద్రుడా. అటువంటి దరిద్రులు ఎవరైనా ఉంటే మానండి. హోల్సేల్గా మిమ్మల్ని నేను తిట్టింది, నాకేం మొహమాటం లేదు. గుళ్ళో కూడా సెల్ ఫోన్ మాట్లాడాలా? అక్కడ సైలెంట్గా ఉండి లోపల వైపు తిరగవా నువ్వు? పిండ ప్రధానం. వాళ్ళ నాన్నకి పిండం పెడుతుంటే ఈ ఏదో సెల్ల మాట్లాడతాడు. వీడికి రేపొద్దున పిండం పెట్టడానికి కూడా వాడు రాడు, వాళ్ళ అబ్బాయి. సో మనము పిల్లలకి చుట్టూ చూపించాలి, నాన్న ఇది గోపురము, ఇది ధ్వజస్తంభము, ఇది బలిపీఠము, ప్రాణుల్ని కూడా మనం ఆత్మవత్ సర్వభూతాన్ని, మనం ప్రతి ప్రాణిలో దైవాన్ని చూస్తాం, ఇది మన జాతి. ఈ గుడి వలన మనుషులు సుఖపడతారు, ప్రాణులు ఆహారాన్ని పొందుతాయి. చివరికి ఈ గుళ్ళో ఉండే దేవుణ్ణి దేవుడు కాదు అనుకునేటువంటి ఎడారి మతస్థులు కూడా మన గుడి ముందు పూలు అమ్ముకుని బతుకుతారు, మన గుడి ముందు పత్రి అమ్ముకుని బతుకుతారు, మన గుడి ముందు కొబ్బరికాయలు అమ్ముకుని బతుకుతారు. నువ్వు దేవుడు కాదు అన్నవాడిని కూడా బతికిచ్చేవాడేరా దేవుడు అంటే. నిజమైన దేవుడు దేవాలయాల్లో మాత్రమే ఉంటాడురా, మసీదుల్లో ఉండడురా, చర్చిలో ఉండడురా అని చెప్పాలి. కానీ నువ్వేం చెప్తావు? ఒక భార్యాభర్త అమెరికా వెళ్ళిన కొత్తలో గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. దానికి ఒక 20 22 వచ్చిన తర్వాత ఎవరినో ఒకరిని చేసుకొచ్చి వాళ్ళ అమ్మకి చూపించింది, వాళ్ళ నాన్నకి. మమ్మీ అల్లుడు లెట్స్ గిల్లుడు అంది. అదేంటే పోయి ఈ నల్లోని చేసుకున్నావు కర్రోని అంది వాళ్ళమ్మ. మమ్మీ వాట్ యు ఆర్ స్పీకింగ్, యూ టోల్డ్ నో ఆన్ రిలీజన్స్ ఆర్ సేమ్ నో. మనకి మాత్రమే చెబుతారు ఈ సొల్లు కబుర్లు అన్నీ ఒకటని. రంజాన్ వచ్చినప్పుడు ఈ సీఎం ఆ సీఎం అని లేకుండా ప్రతి ఓడు టోపీలు ఎట్టుకుని మనకి టోపీలు ఎట్టుకుంటారు. మరి శ్రీరామనవమికి మన బయ్యాగాళ్ళకి ఎంత కుంకుమ బొట్టు పెట్టండిరా. ఈ డైలాగులు కూడా నాది కాదు, ఒక ముస్లిం స్త్రీ మన ఉద్దీన్ అడిగింది. మన ఉద్దీన్ అంటే తెలుసుగా, కొత్త ఉద్దీన్. బియ్యం రవ్వ, ఉప్మా రవ్వ. కాబట్టి ఈ తొక్కలో సెక్యులరిజాన్ని తొక్కి నారదేయండి. మాకు అక్కర్లేదు ఈ దరిద్రం, నపుంసకులకు మాత్రమే ఈ సెక్యులరిజం. పిల్లలకి చెప్పండి, అది వేసుకొచ్చేసింది, వాడిని చేసుకొచ్చేసింది. వీళ్ళు ఏం పీకలేదు, వాడే దాన్ని పీకి చక్కగా సూట్ కేసులు పంపిస్తారు. శ్రద్ధ గుర్తుందా? శ్రద్ధ ఇది మన శ్రద్ధ కాదు, ఇది బంగారు తల్లిది. వాళ్ళ అమ్మ కూడా మమతల తల్లి. కానీ ఇంకో శ్రద్ధ ఉంది, దాన్ని శ్రద్ధ పెట్టేశాడు బాంబేలో. అది అంటున్నాను, ఫీల్ అవ్వకండి. చచ్చిపోయింది, చంపబడింది. ఏం చేసింది? సైకాలజిస్ట్ మళ్ళీ మెంటల్ ఫీలో ఆ మాత్రం చదవలేకపోయింది. పుస్తకాలు చదివింది అంతే, మస్తకాలు చదవలేకపోయింది. ఎవడో యాప్లో పలకరిస్తే పడుకుని వాళ్ళ నాన్నకి వీపు చూపించి ఆ సోపేసి వెళ్ళిపోయింది. వాడు ఏదో మన బాలయ్య బాబు చెప్తాడే, లాంగ్ షాట్కి పనికిరాడు, బిగ్ షాట్కి పనికిరాడు. వాడేదో కొన్ని వాడేసిన తర్వాత పెళ్ళి నీ లొల్లి ఐ విల్ సెండ్ టు యువర్ తల్లి అని దాన్ని చెప్పేశాడు. ఫోన్ రావట్లేదని వాళ్ళ నాన్న వెతుక్కుంటూ వచ్చాడు ఢిల్లీకి. మా అమ్మాయి ఏదన్నా ఎప్పుడూ చెప్పేశాను. కొన్ని బాడీ అన్నాడు. బాడీ ఎందుకు అడ్డమని దాని పేరు మీదే అది బతుకున్నప్పుడు ఫ్రిడ్జ్ కొన్నాడు వీడు. కొని దాంట్లో 36 ముక్కలు చేసి రోజుకో ముక్క ఢిల్లీలో గల్లీకి ఇచ్చేసారు. శ్రద్ధ బతుకు అలా శ్రద్ధం పెట్టడం ఎవరి తప్పు?
వాళ్ళ నాన్న తప్పు, వాళ్ళ అమ్మ తప్పు. ఈ విషయం మీ పిల్లలకి చెప్పు, లేదా తెగుద్ది చెప్పు. ఆఖరి అర్థమైందా? అన్ని మతాలు ఒకటి కానే కాదు, అన్ని మత గ్రంథాలు ఒకటి కాదు. మన సనాతన ధర్మం మాత్రమే చెబుతుంది సర్వే జన అతిథి దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇది మనం మాత్రమే చెబుతున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారా? ఆ వ్యాక్సిన్ డబ్బా పైన ఉండేది సర్వే సంతు నిరామయ అంటే తెలుసా మీకు అర్థం? తెలుసా అర్థం? ఎవరికి రోగం రాకూడదు. సర్వే భద్రాన్ని పశ్యంతి, ఆల్ మస్ట్ బి ప్రొటెక్టెడ్. సర్వే సంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. ఇది మన కోరిక, ఇది మన ప్రార్థన. వాటిలాగా మా ఓన్ నమ్ముకో, నీకు ఉన్నది అమ్ముకో, నాశనం అయిపో, నెత్తిన గొడ్డ, పక్కన ఎర్రగడ్డ, అర్థం చేసుకోరా బిడ్డ, అహోబిలం పక్కన ఆలగడ్డ. అర్థమైందా? కాబట్టి మీలో ఎవరికైనా రోగం వస్తుంది, భూమి మీద పుట్టిన ప్రతివాడికి రోగం వస్తుంది. రోగం రాకుండా ఎవడో ఉండడో. మోకాళ్ళు నొప్పులు వస్తాయి. మీకు చెబితే నవ్వుతారు. ఒక 79 years పర్సన్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్ని కంప్లైంట్లు, నంద్యాలు. మోకాళ్ళు నొప్పి అంటాడు, చెవిన పడదంటాడు, కళ్ళు పని కనబట్టలేదు అంటాడు, ఏదేదో చెప్పాడు. ఏం చేయమంటారు అన్నాడు. ఎలాగా వినపట్టలేదుగా. నేను చెప్పాను బ్యాగ్ సర్దుకో అన్నా. వెలిగిందమ్మా? ఏమన్నారు అన్నాడు. ఏం లేదుగా, ప్రసాదం ఇచ్చి పంపించాను. బ్యాగ్ సర్దుకోవడం అంటే అర్థమైందా? అయితే అర్థమైందా? మనం అందరం బ్యాగ్ సర్దుకోవాలి. బ్యాగ్ సర్దుకునే లోపల మనసుని సర్దుకోవాలి, మనసుని దిద్దుకోవాలి. ఎందుకంటే ఎముడు వచ్చేస్తాడు. ఎముడు వచ్చిన తర్వాత వన్ సైడ్ స్టెప్ ఇన్, వారు వన్ సైడ్. ఇదే బలబెవుతుంది కదా ఎముడిది. ఆయన వచ్చాక ఇంకేమన్నా ఉంటుందా? ఇంకేమీ ఉండదు. అందుకని ఎముడు వచ్చే లోపల మనం ఏం చేయాలో శాస్త్రం చెప్పింది, అది నేర్చుకుందాం. మా బంగారు తల్లులకి ఇద్దరికి ఇద్దరు అక్కచెల్లు కాదుగా. రైట్ నానా, దీర్ఘాయుష్మాన్ బాబు. రైట్, అందరూ ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగేసి నేను బలిచక్రవర్తి కార్యక్రమం పూర్తి చేసేస్తాను, లేదంటే మీరు బలి అయిపోతారు. వెదవదే మళ్ళీ ఆకలిసి వస్తుందిగా, అది పిలుస్తుందిగా, షుగర్ ఒకటి ఉందిగా, బీపీ ఒకటి ఉందిగా. నేను రేపు ఈ టైం దాకా మాట్లాడతాను. లోపల అంత కంటెంట్, అంత కరెంట్ ఉంది. కానీ మిమ్మల్ని పడేయకూడదు కాబట్టి ఇది పూర్తి చేస్తాను. ఈ బలిచక్రవర్తి దగ్గరికి రావణాసురుడు వచ్చాడు. వచ్చి ఈ మాట మళ్ళీ మర్చిపోకూడదు కాబట్టి చెప్తున్నాను. మా దేవకి అమ్మ చెప్పారు కదా, వాళ్ళు బలిదానం చేశారు. అలాగే మన వాసు సార్ చెప్పారు కదా, వాసుజీ మీరు గుర్తుపెట్టుకోండి, మన సమయాన్ని దానం చెయ్యకపోతే మనం ఇంకా బలిదానం కాదు, కేవలం బలి అయిపోతాం. అందుకని మీరంతా సమయం ఇవ్వండి. వారానికి ఒక్కరోజు మీరు, మీ పిల్లలు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గుండ్రంగా కూర్చోండి. శనివారమో, ఆదివారమో, శుక్రవారమో గంట సేపు రాత్రి 7 to 8, 8 to 9 కూర్చుని తీరండి. కూర్చుని ఒక్క అరగంట వాడో పేజీ, ఆవిడో పేజీ, ఈడో పేజీ, ఆవిడో పేజీ, ఒక్కొక్కరు ఒక్కో పేజీ రామాయణం చదవండి, లేదు భాగవతం చదవండి, లేదా భౌతికత చదవండి. చదివి దాని గురించి మీరు మాట్లాడుకోండి. సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టండి. ఒక్క గంట సేపు గృహ సత్సంగం మనం చెయ్యకపోతే రేపొద్దున ఇల్లు అంటుకుపోతుంది. కాశ్మీర్లో 1000 ఇల్లులు ఇప్పుడు పాడైపోయి ఉన్నాయి. ఆ కాశ్మీర్ వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. రేపొద్దున్న నీ మొర వినడానికి పోలీసులు ఎవరు రారు, రాజకీయ నాయకులు ఎవరు రారు. నీ కూతురు నీ ముందే నాశనం అయిపోయినా, నీ భార్యని 20-30 మంది ఎక్కి దిగినా ఎప్పుడూ కాపాడు. దేవుడు కూడా రాడు, ఎందుకంటే మనం పెద్ద భక్తులం కాదు కాబట్టి. మనం భక్త తుకారాం సినిమాలో నాగభూషణ్ టైపు భక్తులం, మహాభక్తులం కాబట్టి
అస్సలు రాడు దేవుడు. పరమ పూజని డాక్టర్జీ చెప్పారు, కలియుగంలో దేవుడు రాడు అంటే ఎందుకు రాడు అన్నారు. ఎందుకు రావాలి అన్నారు. ఎందుకు రావాలి? నువ్వేమన్నా ప్రహ్లాదుడువా స్తంభం చీల్చుకుని నరసింహసాల రావడానికి? నువ్వేమన్నా దూడువా అడవిలో వచ్చి ప్రత్యక్షం అవడానికి? నువ్వేమన్నా మార్కండేయుడువా ఏమన్నా వేసేసి మరి నిన్ను రక్షించడానికి? నీ దగ్గర ఆ లక్షణాలు ఏం లేవు. ఎందుకని? నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి నీ పని అవ్వకపోతే తుకారాల్లో పాట వికారంగా పాడతావు. ఏంటది? ఉన్నావా, అసలు ఉన్నావా, అంతేగాని ఎప్పుడైనా సరే దేవుణ్ణి తిన్నావా, నువ్వు తిన్నావా అని మాత్రం మనం అడగం. దేవుడు అంటే మనకు వర్క్ చేసి పెట్టే పెద్ద పాలేరు అనుకుంటాం. కాబట్టి మీరు లోపలికి తిరగండి. లోకం వైపు తిరిగింది చాలు. లోపలికి 1 గంట సేపు రోజు ఖచ్చితంగా ఒక 10 నిమిషాల పాటు భగవన్నామం చెయ్యండి. సూర్యుడికి నమస్కారం చేయండి. బొట్టు లేకుండా బయటికి రాకండి. భగవద్గీతలో 1, 2, 3, 5 శ్లోకాలు చదివితేనే మీరు ఇతరులతో మాట్లాడండి. మీకు మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు. పొద్దున్న లేవగానే మెలకు రాగానే మనం అందరం ఏం చేయాలి? 2 చేతులు ఇలా నలుపుకుని చేతులు చూసి ఏం చెప్పాలి? చెప్పండి. ఇది ఒకటన్నా చెప్పాలి. ఈ సముద్ర వసనే దేవి లేకపోతే కరాగ్రే వస్తే ఈ శ్లోకాలు మనకి రావు. మనం బండోళ్ళం కాబట్టి మన పార్టీ గోదాదేవి. గోదాదేవి ఏం చెప్పిందంటే షార్ట్ కట్ చెప్పింది. అందరూ 2 చేతులు ఇలా పెట్టండి. 2 చేతులు చూడండి, చూసి చెప్పండి హరి 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 హరి. ఇలా పొద్దున హరి 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 అంటూ లేవండి. ఎందుకని? ఎప్పుడొకప్పుడు హరి అంటాం కాబట్టి. ఇది అర్థం. ఇదే సంస్కృతంలో చెప్పారు. నమస్కారం ముద్ర పెట్టి చెప్పండి. కాలక్షేప